అందరికీ నమస్కారం. నా పేరు కన్నేపల్లి అప్పల్ నాగేంద్ర శర్మ. ఈరోజు రాజు సేవకుడు బాధ్యత అనే అంశంపై నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను. సాధారణ ఎన్నికలు అయిపోయి, కొన్ని రాష్ట్రాలు కూడా ఎన్నికలు అయిపోయి, కౌంటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ ఓట్లు వేసిన నాయకులందరూ, ప్రజలందరూ ఉన్నారు. నాయకులకు ఓట్లు వేశారు. కొంతమంది ఓట్లు స్వచ్ఛందంగా పార్టీని ఇష్టపడి వేశారు, నాయకులు ఇష్టపడి వేశారు. కొంతమంది తాయిలాలు తిని వేశారు, కొంతమంది ఓట్లు వేయలేదు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఆ ప్రాంతంలోన, ఆ నియోజకవర్గంలో ఉన్నవాడు మీకు సేవకుడు. అదేవిధంగా ఈ రాజకీయ సేవకుడు కూడా అతనికి ఓట్లు వేసిన వాళ్ళు కానీ, ఓట్లు వేయలేని వాళ్ళు కానీ, లేకపోతే తైలాలు తినివేసిన వాళ్ళు కూడా అతనికి రాజులే. వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలి? ఆ నాయకుని పిలవాలి, పిలిచి దండలు వేయాలి, సత్కరించాలి, చప్పట్లు కొట్టాలి, అభినందించాలి. అదేవిధంగా అవి చూస్తూనే ఇవండి మా ప్రాంతంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇవి సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వచ్చి అడిగారు కదా, మీకు మాకు ఓటేయండి అని. అప్పుడు కూడా మీకు ఇవన్నీ చేస్తాం, అది చేస్తామని అన్నారు కదా, అన్నీ ఒకసారి గుర్తు చేయండి. చేసి మీకు ఒక అప్లికేషన్ దరఖాస్తు పెట్టండి. అందరూ సంతకాలు పెట్టి, బాబు మీరు మాకు ఓట్లు వేసేటప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, చేయండి అని అడగండి. అది వీళ్ళ బాధ్యత. అదేవిధంగా ఆ సేవకుడు యొక్క బాధ్యత ఏమిటి? అయ్యో ఓట్లు వేసే ముందర, అడిగే ముందర నేను ఇవన్నీ చేస్తానని చెప్పానని అర్థం చేయాలి. ఈ విధంగా ఇద్దరు చేసుకుపోతుంటే అక్కడ అభివృద్ధి సాధించడం అవుతుంది. జనరల్గా అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటంటే రోడ్లు కావాలి, పవర్ కావాలి, వాటర్ కావాలి, అదేమో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. అన్నీ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఒక రాజకీయ సేవకుడు కలిగించాలి ఆ ప్రాంతానికి. అక్కడ అందరూ అలా అన్ని సౌకర్యాలు ఉంటే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అభివృద్ధి ఉంటుంది. అందువల్ల ఈ నాయకుల మధ్య, ఈ యొక్క రాజుల మధ్య, అంటే ఓటర్ల మధ్య, రాజకీయ నాయకుల మధ్య మంచి సయోధ్య ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఆ ప్రాంతం అనేది 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ప్రజాస్వామ్యం కూడా ఉన్నత స్థితికి వస్తుంది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.